ది ట్రైబ్ కాన్సెప్ట్స్ 90-day మిరాకల్ ఆయిల్ తో జుట్టు పెరుగుదల 90 రోజులలో భృంగరాజ్ ఉసిరి మందార పువ్వు కలయిక ప్రాచీన ఆయుర్వేద పద్ధతి ప్రకారం 90 రోజులలో నిరూపితమైన నియంత్రణను ఇస్తుంది. ది ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి 90 days మిరాకల్ ఆయిల్ ను ఏమని చెప్పాలో తెలియదు మా తమ్ముడు. ఒక్క నిమిషం. అరే మీ అందరికి ఒక శాపం పెడుతున్నా. ఏంటో తెలుసా, ఖచ్చితంగా మీలో ఎవడో డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడికి రావాలా, మిమ్మల్ని ఇలాగే ర్యాగింగ్ చేయాలి అవుట్పుట్ జనాలు. పర్ఫెక్ట్ శాపం ఇదైతే. అశ్విన్ ప్లీజ్ కంటిన్యూ. అది 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 శాపమా డార్లింగ్ వాళ్ళకి? మై డార్లింగ్, మై బ్రదర్, మై పార్ట్నర్, నాకు చాలా చాలా ఇష్టం. ఒక్క మాట చెప్పాలి తమ్మన్ డార్లింగ్ గురించి. నాకు ఒక 10-12 years నుంచి తెలుసు. మేము ఇద్దరం క్రికెట్ ఆడేవాళ్ళం, ఓపెనింగ్ బాగా ఆడుతూ ఉండేవాళ్ళం. అప్పుడు తమన్ డార్లింగే నాకు. బట్ ఇప్పుడు తమన్ గారు అనే పొజిషన్కి వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అసలు నచ్చేవాడు కాదు. ఒక నిమిషం ఉండరా, వీడు అబద్ధాలు ఆడుతున్నాడు. వీడు అసలు నచ్చేవాడు కాదు. నేను ఆడుతుంటే నా కోసం తమన్ వస్తున్నాడు, ఈరోజు ఆడుతున్నాడు ఆపోనెంట్ టీంలో అంటే ఇంకో టీంలో అడుక్కుని వచ్చేవాడు. వాడు బౌలింగ్లో నేను కొట్టాలి అని అలా స్టార్ట్ అయింది. యాక్చువల్ గొడవలు చెప్పుంటారా నీకు నా గురించి? ఆ గొడవల్లో స్టార్ట్ అయింది. అసలు బాల్ పట్టలేం, వీడు కొడితే లేదు. ఒకటికి ఫ్రాక్చర్ అయ్యో, ఒక అంబులెన్స్ రెడీగా పెడతాం, ఎక్కడో ఏదో అంబులెన్స్ ఏదో కార్ అయినా రెడీగా పెడతాం, అలా కొడతాడు కావాలని. మరీ ఉండు ఉండు మీరు ఆ డైలాగ్ విన్నాం. మామూలు ఆటగాడు కాదు, వద్దు శివం భజే పెద్దగా మాట్లాడదలుచుకోలే. ఆట వేరయ్యా, ఆపండి. ప్లాన్ చేసి వస్తాడు. క్రిక్ హీరోస్లో మరీ అదేంటిది నోటిఫికేషన్ చూసి మరీ వస్తాడు. సో కొంచెం వద్దురా నన్ను చెప్పనే రా రే. సరే చెప్పు. మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు, ఉండు ఒక్క నిమిషం. లాస్ట్ డైలాగ్ అర్థం కాలే, పర్వాలేదు ఏదో అన్నావు, ఓకే. గ్రీజు దగ్గర గుంటతో అవుతానంట, మళ్ళీ ఏదో వేరేలాగా అనిపిస్తుంది. వద్దు చెప్పు. లేదు అంటే మేము డార్లింగ్ అవును పడతాడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నీళ్ళు కూడా వచ్చింది తవ్వి. లేదు అంటే జోక్స్ ఏ పార్ట్ అది. కానీ నాకు 10 years బ్యాక్ ఉన్నప్పుడు తమన్ డార్లింగ్ ఇప్పుడున్న పొజిషన్ తను నిజంగా పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు బేబీ జాన్, ఓజీ, అంటే తన హార్డ్ వర్క్, తను ఏంటి, ఎలా ఉండేవాడు, ఏంటి, ఎలా తను ఏం నమ్ముకున్నాడు, ఈ స్థాయికి ఎలా వచ్చాడో నాకు దగ్గరుండి నేను చూశాను. వాడికి దిష్టి తగలకూడదు, 100% తగలదు. ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాలి. ఉండు ఒక నిమిషం ఉండరా రే ఉండు. ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఈ పొజిషన్లో ఉండి కూడా నేను తమన్ గారు అని అనలేను, ఎందుకంటే నాకు అంత క్లోజ్, నాకు చాలా చాలా ఇష్టం. మై లవ్లీ డార్లింగ్. వాడు అన్నా నాకు చిరాకు వస్తుంది రే, తట్టుకోలేవు. వీడు యాక్టింగ్ గ్రౌండ్లో కూడా ఎందుకంటే. లవ్ యూ డార్లింగ్. పిలవంగానే వచ్చావు. రాత్రి 2:30 వరకు షూటింగ్లో ఉన్నాడు, అయినా పొద్దున్నే నేను చెప్పంగానే వచ్చావు. లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన మాస్కా దాస్, ఇండస్ట్రీ మాస్కా దాస్. డార్లింగ్ కాదు నాకు ఉన్న ఒపీనియన్ చెప్పాలి. మాస్కా దాస్ అనేది ఆ క్యాప్షన్ సూపరు. బట్ డార్లింగ్ నీకున్న డేరింగ్ అండ్ డాషింగ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో ఎవరికి లేదు డార్లింగ్. నిజంగా అంటే ఇక్కడ ఏది అనిపిస్తే అది మాట్లాడతాడు, ఏది అనిపిస్తే అది చేస్తాడు. అబ్బా ఇదైతే సూపర్. నీకున్న బెస్ట్ క్వాలిటీ అది. అంటే అలా ఎలా మాట్లాడేస్తున్నాడు తను, ఏదని అదే అంటే నువ్వు తీసుకున్న డెసిషన్స్. ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఉండి ఒక నిమిషం. అంటే రేపు నువ్వు చేయబోతున్న లైలా అసలు అంటే ఆ డేరింగ్ అది అంటే చాలా ఆలోచించాలి అది చెయ్యాలనేది. నిజంగా సూపర్ డార్లింగ్. నేను పిలవంగానే వచ్చినందుకు, నీకు షూట్ ఉందన్నావు, అయినా మధ్యాహ్నం నుంచి పెట్టుకుంటానన్నావు, నా కోసం వచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్.